యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, దేవుని విషయంలో నువ్వు తీసుకున్న తీర్మానం గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా యేసే నిన్ను విడిచిపెట్టాడు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక అడవిలో 2 జింకలు భార్యాభర్తల మాట తిరుగుతూ ఉన్నాయి. కొంత సమయానికి ఆ జింకల రెండిటికి దాహం వేసింది. నీటి కోసం అనేక స్థలాలు వెతుకుతూ ఉన్నాయి. చివరకు ఒక చోట కొద్ది నీరు మాత్రమే కనపడ్డది. అయితే ఆ నీటి గుంటను 2 ప్రవేశించే దగ్గరికి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ నీళ్లు రెండాటికి దాహం తీర్చలేదు. ఏదో ఒకదానికి మాత్రమే సరిపోతుంది. మగ జింక త్రాగితే ఆడ జింకకు సరిపోదు, ఆడ జింక తాగితే మగ జింక సరిపోదు. సో ఆడ జింక అనుకుంటుంది నేను తాగితే మా ఆయనకి వాటర్ ఉండదు అని అనుకుంటుంది. మగ జింక అనుకుంటుంది నేను తాగితే మా ఆవిడికి వాటర్ ఉండదు అనుకుంటుంది. అయితే ఒకదాన్ని విడిచి ఒకటి త్రాగటం అనేటువంటిది సంభవించదని చెప్పి గ్రహించింది. సో ఇక్కడ 2 తాగాలి, కానీ ఒకటి తాగితే ఒకటి దానికి సరిపోదు. ఈ 2 జింకలు మనసులో ఎలా అనుకుంటూ ఉన్నాయి, వెంటనే 2 ఒకేసారి నీళ్ళు తాగడానికి ప్రయత్నించి 2 కూడా ఆ జింకలు 2 గుంటలో మూతి పెట్టాయి. కానీ ఆ నీరు చూస్తుంటే తగ్గిపోవట్లేదు. కారణం ఏంటంటే, ఒకటి తాగాలని మరొకటి తలంచి 2 కూడా తన మూతిని నీటిలో ఉంచి త్రాగుతున్నట్లుగా నటించాయి తప్ప ఏది వాటర్ తాగట్లేదు. ఎందుకంటే భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం చూశారు కదా. సరే, నా దాహం తీరకపోయినా పర్వాలేదు, నా భర్త ఈ నీళ్ళు తాగి బతుకుతాడు అనుకుంటుంది భార్య. భార్య ఏమనుకుంటుందంటే, నా దాహం తీరకపోయినా పర్లేదు అని భర్త. ఇలాగ ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు. చక్కటి ఆలోచన. పిల్లలు గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైన విషయం దాగి ఉన్నది. ఇదంతా గమనిస్తున్నటువంటి దేవుడు చక్కటి వర్షాన్ని కురిపించి ఆ గుంట నిండేలా చేశాడు. అవి 2 కూడా సమృద్ధిగా నీటిని తాగడం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఎదుటివాని మేలు కోరుతావో, నీ మేలు దేవుడు కోరుకుంటాడు. మీ ఇద్దరి మేలు దేవుడు కోరుతాడు. అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైతే నీకు నువ్వు స్వార్థంగా ఆలోచన చేస్తావో, అక్కడ ఏ విధమైన అద్భుత కార్యం మనం చూడలేం. 2 భార్యాభర్తలు రైలు పట్టాలకు దాటుకుని వెళ్తున్న సమయంలో ఊహించని రీతిలో భార్య కాలు ఆ రైలు పట్టా మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమె కాలు తీయటానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. భర్త చూసి హెల్ప్ చేయటానికి వచ్చాడు. భర్త కూడా శక్తి కొలది ప్రయత్నించాడు, కానీ ఏ విధమైన ప్రయోజనం లేకుండా అయిపోయింది. అంతలో రైలు బండి వేగంగా వస్తూ ఉంది. అది చూసిన భార్య, ఏమండి, మీరైనా తప్పించుకోండి, నేను ఎలాగా చనిపోతున్నాను, దయచేసి మీరన్నా తప్పించుకోండి. ఎంత ప్రయత్నించినా రాలేదు. అయితే భర్త కదలకుండా ఆమెను హత్తుకుని ఉండిపోయాడు. అలాగే నిలబడిపోయాడు. ఒక మాట అంటున్నాడు, డార్లింగ్, నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలనుకుంటున్నాను, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీతోటే ఉండాలనుకుంటున్నాను, ఏం భయపడకని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.
ప్రియులారా గమనించాలి. ఆమెను ధైర్యపరిచాడు, గట్టిగా చెప్పాడు. ఇద్దరు ఒకే సమయంలో చనిపోయారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మన ప్రియ ప్రభువారు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 13:1. ఆయన సిలువను చూసి భయముతో పరిగెత్తిపోలేదు. మన కోసం శ్రమలను, మరణాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి రక్షకుని నువ్వు ఎలా తిరస్కరించగలుగుతావు? అందుకే యోహాను 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడో కూడా లేడు. నువ్వు ఎదుటి వాళ్ళ కొరకు మంచి ఆలోచన చేసి మంచి చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో మంచిని చూడగలుగుతావు. ఎదుటి వారి కొరకు నువ్వేం త్యాగం చేసినా కూడా దాని యొక్క ఫలితాన్ని అద్భుతంగా నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు నీ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ బలపరిచి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్.